పందిమిత్రమా, మాకు కూడా ప్రేమ మీద కవితలు అంటే చాలా ఇష్టమే. నువ్వు ఒకసారి చెప్పగలవా ఎలాంటివి రాసుకొచ్చావా? తస్సదియ్య నువ్వు అడిగిన తర్వాత చెప్పకపోవడం ఏంటి కొడుకు బాబా. ఇదిగో మొదటి కవిత చెప్తున్నా విను. తస్సదియ్య జోరమిఠాయి, నీకు ఆకలేసినప్పుడు నీ గొంతులో మెతుకునవుతా, నీకు ఆయుష్ వచ్చినప్పుడు నీ ఛాతిలో ఊపిరవుతా. తస్సదియ్య జోరమిఠాయి, నీకు జ్వరం వస్తే నేను నీకు మంచి తాయెత్తునవుతా, నువ్వు స్నానం చేస్తే నేను సబ్బు బిల్లనైపోతా, చివరికి నువ్వు చచ్చిపోతే తస్సదియ్య నీ కోసం నేను సమాధానైపోతా జోరమిఠాయి. అబ్బాబ్బాబ్బా, ఏం కవిత చెప్పావు పందిమిత్రమా నువ్వు. నా గుండెకాయని టచ్ చేసింది. అదే ఏం ఎమోషన్ ఉంది అందులో. ఒక కళాకారుడినే ఇంకో కళాకారుడే గుర్తిస్తాడు. పంజబావా సూపర్ చెప్పావు నువ్వు కవితలో జోరమిఠాయి మీద. తస్సదియ్య థ్యాంక్ యూ బొంగు. రంగు నా గురించి నువ్వేం మాట్లాడట్లేదేంటి నా కవితల గురించే? పందిబాబా, గొడుగు బాబా కాయని టచ్ చేసినప్పుడే నీ కవిత నా కాయను కూడా టచ్ చేసిందే. సూపర్. నీ అబ్బ కోతన కొడక మంచి కవిత చెప్పిన నీకు ఎటకారమేరా. వచ్చాడంటే సైంటిస్ట్ నీ అబ్బా నేనేమన్నా పుట్టిన కొడక నా కాయని టచ్ చేసింది అన్నా. ఊరుకోతే తప్పురా అది. నువ్వు వాళ్ళగా పందిబాబుని ఇన్సల్టింగ్ చేసేస్తున్నావురా నువ్వు. ఆ కవితలు చాలా బాగున్నాయిరా. గొడుగు బాబా, నాకు కూడా పందిబాబు కవితలు చాలా బాగా నచ్చాయి. నా గుండెకి తాగేయని చెప్తుంటే మీరేంటి ఇలా అనుకుంటారా ఎటకారమనే? తస్సదియ్య మీ అందరూ కాదు గురుగు బాబా, జోరమిఠాయి ఏమనుకుంటుందో అదే నాకు కావాలి. తస్సదియ్య జోరమిఠాయి నీకెలా కనిపించే నా కవితలా? ఈ చల్లని చలిలో నీ వెచ్చని ఊపిరితో వచ్చిన ఈ కవితలో నన్ను కౌగిలించుకుని అతలా కుతలం చేసేస్తున్నాయి పందిబాబా. తస్సదియ్య నచ్చేది నీకు కవితలో. తస్సదియ్య నా ప్రేమ లాంటిదా, భలే చెప్పాను కదా కవితలో. అవునవును పందిబాబా, ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు ఇలాంటి మంచి కవితలు. చాలా బాగా నచ్చాయి నాకు అవే. ఈ దెబ్బ కొండ నా కొడుకు రూపాయి ఇచ్చి యాక్టింగ్ చేయరంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాడు ఈడు. అవునరా బాబు, ఎలాంటి యాక్టింగ్లు చేసి ఆ పందిగడికి ఇంకా ఇంకా ఇష్టాన్ని పెంచేస్తుందా. పందిమిత్రమా నీకు తెలియదు అనుకుంటా. అదే బొంగు కూడా భలే చెప్తుంది కవితలో. నువ్వు ఎప్పుడు వినలేదు కదా. తస్సదియ్య బొంగు నీ కవితలు కూడా వచ్చేంట, ఏదో ఒకసారి చెప్పు వింటున్నా. ఓ నాయనోయ్, అదేమి లేదు పందిబావా, నీతో పోల్చుకుంటే నేను కవితలు చాలా తక్కువే చెప్తాను. పందిబాబు అడుగుతుంటే సిగ్గుపడతావేంటి బొంగో? మంచి మంచి కవితలు చెప్పేసా నువ్వు. ఓ నీ అబ్బ కోతిన కొడక నన్ను ఇరికించకరా నువ్వు, సైలెంట్ గా ఉండిపోయి నువ్వు. నీ అబ్బా పుట్టిన కొడక ఎందుకురా వచ్చిన ఛాన్స్ వదులుకుంటున్నావా? పందిగాడి మీద ఎంత కోపం ఉందో తీర్చుకో కవితలతో ఇప్పుడే. ఓర్ బాబు నాకే కోపం లేదురా బాబు, నీ మాటలింటే మళ్ళీ గొడవలు అవుతాయి ఇక్కడ. నేనేమి చెప్పను, నాకు రావురా బాబు, సైలెంట్ గా ఉంటాను నేను. తస్సదియ్య బొంగు ఏటి నువ్వు రంగుతో గసగసలాడుకుంటున్నావా? ముందు నాకు మంచి కవిత చెప్పు. పందిబావా తప్పుగా అనుకోక నువ్వు, నీలాంటి పెద్ద పెద్ద మహానుభావుల ముందు నేను కవితలు చెప్పడానికి పనికిరానా. బొంగో నువ్వు వాళ్ళకి అనుకోకూడదు ఎప్పుడున్నా. కవితలకి చిన్న ఏంటి పెద్ద ఏంటో చెప్పు నువ్వు పందిబావకే. అవునవును, మా తాత బోండ్రు కప్పు కూడా అదే చెప్పేవాడు కదేటి ఎప్పుడున్నా. సాహిత్యంలో చిన్న పెద్ద ఉండదా, అందరూ ఒకటే. నువ్వు చెప్పు బొంగు. తస్సదియ్య నీ నోటితో వినాలనుంది బొంగు, నాకు మంచి కవిత ఒకటి చెప్పు నువ్వు. ఓరే మామ కోతే ఏట్రా ఎలగిరిగించి సరియలనన్నా, ఇప్పుడు ఏ కవిత చెప్పాలరా ఎలక నేనా. ఊరే పుట్టుడా, మొన్న కవిత చెప్పావు కదరా, వాచి పెట్టుకున్నప్పుడు వాచిపోతే గోచి పెట్టుకున్నప్పుడు గోక్కుంటామనే, అది చెప్పేసాయి. నీ అబ్బా కోతిన కొడక, అది వాచిపోవడము గోక్కోవడము కాదురా. వాచి పెట్టుకున్నప్పుడు నీ వాసన వస్తుంది, గోచి కొట్టుకున్నప్పుడు నువ్వు నాకు గుర్తుకొస్తావా. అదేరా మామ, నాకేం గుర్తుంటారా? అదే చెప్పేసి పందిగాడికే ఒక గోర పోతుందా. బొంగు ఎంతసేపు డిస్కషన్ పెట్టిందంటే మంచి కవిత చెప్తుందిలే, మనం మనస్ఫూర్తిగా వినొచ్చా. పందిబావా నీ అంత పెద్ద కవిత కాకపోయినా ఈ కవిత నీ గుండెలు పింగెద్దు చూడు. తస్సదియ్య అలాంటి కవిత కోసమే ఎదురు చూస్తున్నా బొంగు, నేను ఏదో చెప్పు ఒకసారి నువ్వు. ప్రీతమ్మా, నేను గోచి కొట్టుకున్నప్పుడు నీ ప్రేమ నాకు గుర్తుకొస్తుంది, అలాగే నేను వాచి పెట్టుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా నాకు వాసన వస్తుంది. తస్సదియ్య బొంగు నువ్వు కవిత చెప్పమంటే ఇంకేదేదో చెప్తున్నావా, ముందు కవిత చెప్పు నువ్వు. బొంగు నువ్వు గొంతు సవరించుకోవడానికి ఏదో చెప్పావు కదా, ఎంతకీ అసలు కవిత చెప్పలేదు నువ్వు. చెప్పు ఫాస్ట్ గా. ఒరే మామ కోతే ఏంట్రా వీళ్ళు ఇలా తయారయ్యారా. నేను కవిత కదే చెప్పింది ఎంత పెద్దగా, వీళ్ళకి కవితలు కనిపించట్లేదు అదే. ఊరే నాకు అది కవితలాగే అనిపించిందే, వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు అది కవితనే? పందిబాబా గొడుగు బాబా, మీరు ఇప్పుడు విన్నది కవితే, మీకు కవితలు కనిపించట్లేదా? అదే తస్సదియ్య దాన్ని కవితని ఎవడని అంటాడేంటి, అది కవిత కాదు అసలు. ఊరే పొట్టోడా, నీ కవితని ఎంత మాట అనేసడేట్రా పందిబాబా, నువ్వు అసలు తగ్గకరా మామ. అంటే రాబిన్ మిత్రం ఇన్ని రోజులు చెప్పిన కవితలే కాదైతే ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు. అయ్యయ్యో మనం కవితలని నమ్మేశామే. నీ అబ్బాయి కొండ నా కొడక, నువ్వు ఎన్నప్పుడల్లా వినేసే కవితలు ఇప్పుడు పిచ్చి మాటలు అంటావు నువ్వు. ఊరే పొట్టోడా, నువ్వు సైలెంట్ గా ఉండరా. నీ కవితల గురించి నాకు తెలుసు కదేట, ఇంక వీళ్ళకి తెలియాల్సిన అవసరం ఏముందా. పందిబాబు చెప్పిన కవితలతో పోలిస్తే రాబిన్ మిత్రం చెప్పిన కవితలు దేనికి పనికిరావో, శుద్ధ వేస్ట్. నీ అబ్బాయి కొండ నా కొడక, నా కవితలు ఎక్కిరించవంటే నీ కంటాన్ని కొరిగేస్తాను నేను ఇప్పుడు.
తస్సదియ్య రంగు బొంగు అలాగే జోరమిట ఏంటి మీ ముగ్గురు అలా గుసగుసలు ఆడుకుంటుంటారు ఇందాక నించున్నా పంది బావా నేను అంత పెద్ద కవిత చెప్తే అసలు బాగలేదన్నావు నువ్వు. నేను చాలా బాధపడుతున్నా ఇప్పుడు. అవునవును చాలా బాధపడుతుంది బొంగు. తస్సదియ్య అందులో కవిత కూడా ఉందేట వాచీలు గోచీలు అని చెప్పు అంతకు మించి ఏం వినపడలేదు నాకు మరి ప్రేమికుడిని మాట మాటకి తలుచుకుంటూ రాసిన కవితదే. అది అందరికీ అర్థమవుతుంది కానీ నీకు ఎందుకు అర్థం కావట్లేదు ఏటో పంది బావా. బొంగు నువ్వు చెప్పిన కవిత అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది. అదే చాలా బాగుంది కవిత. మరేటే ఆ కవిత వింటుంటే కామెడీగా ఉన్నా అందులో ఎంత అర్థం ఉందా? అవునవును చాలా పెద్ద అర్థమే ఉంది, అందుకే నవ్వు వచ్చేస్తుంది నాకు. నీ అబ్బా కొండనా కొడక ఇన్ని రోజులు వాడు చెప్పిన కవితలన్నీ బాగా నచ్చాయి అని చెప్పి ఇప్పుడేమో ఎక్కిరిస్తున్నారు నువ్వు. కోతి మిత్రమా కవిత అంటే గుండెల్లో నుంచి రావాలి, గొంతులో నుంచి కాదు. నీ అబ్బా కొండనా కొడక గొంతులో నుంచి గుండెలో నుంచి కాదురా. నీకో వద్దురా ఇంకెందుకు ఇప్పుడు బూతులో. కోతి మిత్రమా నువ్వు ఎంత కవర్ చేసినా రాబిన్ మిత్రం కవితలు రావని అర్థమైపోయిందిలే, అన్ని కామెడీ కవితలే. నీ అబ్బా బండనయ్యాలా నిన్ను బోటు మార్పించేసాననే నువ్వు మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావురా ఇప్పుడు. ఓరే ఏదైనా ఉంటే మీ ఇద్దరు పందిబాబు వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకుని రాయి, లేకపోతే నిజాలంటే బయటకు వచ్చేస్తాయా. కోతి మిత్రమా అందరూ కలిసి నన్ను ఆడుకుంటారా. ఇప్పుడు నేను మీ అందరితో ఆడుకుంటాను చూడండి, ఏ ప్లాన్ సక్సెస్ అవనివ్వను నేను. వారు బాబా ఇక నుంచి ప్లాన్ చేసేవే మేము కాదురా, గొడుగు బాబా వచ్చి ప్లాన్ చేస్తాడా. ఇప్పుడు నువ్వు ఆ ప్లాన్ చెడగొట్టు నీకు ఉంటుందా. నేను ఎవరు చెప్పినా ఏం చెప్పినా నేను చెయ్యని చూడండి, కావాలంటే నేను సైలెంట్గా నాకు నచ్చినవి చేస్తాను నేను. చూడమ్మలు బాబే నా లాంటి దిగనంత వరకే, నా లాంటి ఒకసారి దిగడనుకో నీ లాంటికి వాచిపోద్ది అప్పుడు. కోతి మిత్రమా నువ్వు ఎంత భయపెట్టా నేను మాత్రం మీకు నచ్చినట్టు ఉంటాను ఇక నుంచే, నాకు నచ్చినట్టే నేను ఉంటా చూడు. ఊరే మీరు అందరూ కలిసి అలాగ మాట్లాడుకోవడం ఏం బాగోలేదురా. మీరు ఇక్కడ పెంది బాబుని అక్కడనే వదిలేశారు మీరు అందరూ. తస్సదియ్య ఫోన్లో కొడుకు బాబా నువ్వు అన్నావు కదా మన ఇద్దరం మాట్లాడుకుందాంలే, వాళ్ళని ఏదో మాట్లాడుకోమన్నా. నీ అబ్బా కొన నా కొడక నా కవితలు నువ్వు ఎక్కిరించావురా. ఇక నీకు ఉంటా చూడు, నీతో ఆడుకుంటా నేను. ఇదే నా శపథమా. ఊడి అమ్మాయి పొట్టోడు కింద కోపంలో ఎప్పుడు చూడలేదా. ఏట్రా రాబినా ఏం చేస్తావు నువ్వు కొండగాడినా. రాబిన్ మిత్రమా నేను సాంకలు పెట్టుకుని నొక్కేస్తాను నేను, నువ్వు నాతో పెట్టుకోక ఎప్పుడున్నా. నీ అబ్బా బండ నా కొడక ఇన్ని రోజులు నా దగ్గర కవితలన్నీ వినేసా, ఇప్పుడు నా కవితల్లో తిట్టవరా నువ్వు. రాబిన్ మిత్రమా ఇప్పుడే కాదా నీకు ఎప్పుడు పడితే అప్పుడు తిడతాను నేను నిన్ను కవితలా, నువ్వేం చేసుకుంటావో చేసుకున్నా. చూడు బొంగ నువ్వు బాగానే కవిత చెప్పావులా, నువ్వేం బాధపడకో. రా నువ్వు ఇక్కడికే, నీతో మాట్లాడాలి నేను. తస్సదియ్య అవునవును బొంగు సూపర్ చెప్పావు నువ్వు ఆ కవిత. నువ్వు ఫస్ట్ నవ్వు వచ్చింది కానీ దాంట్లో అర్థం చాలా ఉంది, ఇప్పుడే అర్థం అవుతుంది నాకు. థ్యాంక్స్ పంది బాబా. అలాగే గొడుగు బాబా నీకు కూడా థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. అయ్యయ్యో రాబిన్ మిత్రమా నువ్వు బాధపడతావనే వాళ్ళ కవిత బాగుందంటాను రా, నిజానికి నీ కవిత చండాలంగా ఉంది తెలుసా. నీ అబ్బా కొండనా కొడక వాడిని దగ్గర గెలుక్కొని నువ్వు తర్వాత నీకు దోలు తీర్చేస్తాడు. మీరు చేతనైతే చేసుకోండి, నాకైతే మీరు మందు ఇవ్వలేదో అలాగే నిన్న బోటు కూడా లాక్కొని రా, నాకెంత కోపం రావాలి మరి. ఇక్కడ ఏదో పెద్ద పెంట అయ్యేటట్టు ఉందా, ఎందుకు వచ్చిన గోళ్ళే వీళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమందమా. తస్సదియ్య గొడుగు బాబా బాగా ఎక్కేసినట్టుంది నాకు, నేను వెళ్ళి పడుకుంటానుగా. అలాగే పంది మిత్రమా ఇదిగో అందరూ వెళ్ళి పడుకుని పోయిండా, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. రేపు పొద్దున మళ్ళీ కలుసుకుందాం మనం అందరం ఉన్నా. ఒరే కొండ నా కొడక రేపటి నుంచి నీకు ఉంటదరా నాతోనే, మామూలుగా ఉండదా. అలాగే రాబిన్ మిత్రమా చూసుకుందాంలే. మిత్రులారా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే అన్ని పోర్ట్లు చూసేయండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ తొందరగా వచ్చేస్తాము. బాయ్ బాయ్, ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. Bye bye.